నారాయణ శిశుర్రుతో మాఘమాస కృష్ణపక్ష ద్వితీయ పుబ్బా నక్షత్రం శుక్రవారం ఈ రోజు విశేషమైన రోజు. ఇక్కడ నక్షత్రం పుబ్బ శుక్రుడు అధిపతి మరియు ఈ రోజు శుక్రవారం కలిసి వచ్చింది. చాలా విశేషమైనది. ద్వితీయ మహావిష్ణు అధిపతి. ఈ రోజు మనమందరూ కూడా ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని జపించాలి. ఇలా జపిస్తే మనలో కోపం ఉంటే తగ్గిపోతుంది, క్షమించే గుణం ప్రారంభమవుతుంది, అనుమానం పెద్ద రోగం అంటాం, అటుదు ఉంటే దూరం అయిపోతుంది, మరియు చేసే పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. చిన్న వయసు నుంచి అందరూ కూడా ఈ రోజు ఈ నామం జపించండి. ఈ నామానికి ఈ రోజు కలియుగంలో చాలా విశేషమైన శక్తి ఉంటుంది. లక్ష్మీ అనుగ్రహం, నారాయణ అనుగ్రహం రెండు ప్రాప్తిస్తాయి. జీవితంలో దానా ధర్మాలు చేస్తూ ఉంటాం. అందులో విశేషంగా అన్నిటికైనా శ్రేష్టమైన దానం అన్నదానము అంటాం. మనం ఒకరికి విద్యాదానం చేస్తాము అనుకోండి, ఆ విద్యతో ఇతరులకి అపకారము చెయ్యొచ్చు, ఉపకారము చెయ్యొచ్చు. అయితే అన్నదానంతో అన్నదానం పరమదానం అని చెప్తుంది వేదం. ఎందుకు అంటే విద్యాదానం చేశాము అనుకోండి, విద్య అది జ్ఞానానికి ప్రతీకంగా ముందుకెళ్తుంటే అది ఎంతైనా తక్కువే. కానీ అన్నదానం కడుపు నిండిపోయిన తర్వాత ప్రతి వ్యక్తి చాలు అనేది భోజనాన్ని మాత్రమే. కడుపు నిండిపోయిన తర్వాత అతనికి ఎంతే పెట్టు, ఇక నాకు వద్దు చాలు కడుపు నిండిపోయింది అంటాడు. అంటే తృప్తి చెందుతుంది అన్నదానంలో. ఎదుటి వ్యక్తి శరీరం తృప్తి చెందుతుంది. తృప్తి లేని జీవితం అంటే ఒకరికి తృప్తి చెందని దానం మనం ఏది ఇచ్చినా కూడా అతను అసంతృప్తితోనే ఉంటాడు. బంగారు ఇవ్వండి, ఓ ఇంకా ఎక్కువ ఇచ్చేవాళ్ళేమో అనుకుంటారు. డబ్బులు ఇవ్వండి, ఇంకా ఎక్కువ ప్రాప్తించేదేమో అనుకోండి. కానీ అన్నదానం మాత్రం నాకు చాలు అంటుంది. అన్నదానం అనేది శరీరం, ఆత్మ మరియు శరీరానికి ప్రాణశక్తికి దాతగా అన్నదానం ఉంటుంది. అందుకే అన్నదానం పరమదానం అన్నారు. మీరు దారిలో వాళ్ళు ఇళ్ళు కనబడుతూ ఉంటుంటారు కదా, వాళ్ళకి డబ్బులు అటువంటివి ఇచ్చి వాళ్ళు ఆ డబ్బుల్ని తీసుకెళ్లి వేరే ఇంకేదైనా అనుచితమైన పనులు చేశారు అనుకోండి, దానికి కారణం మీరు కూడా అవుతారు. ఒక్కసారి ఒక మహారాక్షసుడు ఇక విష్ణుని ఎంత ఆరాధించినా ఆ రాక్షసుడికి వరాలిస్తే ఆపదలు జరుగుతాయి అని విష్ణుదేవుడు కరుణించలేదు. తదుపరి ఎవరో తెలియచేస్తారు, నువ్వు విష్ణుని మోక్ష కాలంలోనే విష్ణు ప్రత్యక్షమై శాశ్వత మోక్షాన్ని ఇస్తాడు, కానీ అదే శివుణ్ణి ఆరాధన చేస్తే మీకు వరాలు ఇచ్చేస్తాడు అని ఋషి గారు తెలియచేస్తే దాని ప్రకారం కూర్చొని శివధ్యానం చేస్తాడు. కఠోరమైన తపస్సుని ఆచరించిన తర్వాత శివుడు పరమేశ్వరుడు మెచ్చుకొని వాళ్ళు అడిగిన వరాలను ఇచ్చేస్తాడు. ఆ రాక్షసుడికి అంటే అతను అపాత్రుడు, ఇక వరం ఇచ్చేశారు. దానివల్ల విధ్వంసం సృష్టి అవుతుంది. ఆ విధ్వంసం సృష్టి అయిన తర్వాత ఎటువంటిది మరణమే లేని అద్భుతమైన శక్తిని కోరేస్తాడు. అప్పుడు అతన్ని మనము సంహరించాలంటే విష్ణు సంహరించిన తర్వాత నేనిచ్చిన ఆశీర్వాదంని మీరు విజ్ఞాన్ని చేశారు, అతనికి మరణం లేకుండా నేను చేస్తే అతనికి మరణ ప్రసాదం చేశారు, ఇది కాలచక్రంలో అనుచితమైనది అని చెప్పి వాళ్ళిద్దరికి కూడా గొడవలు వస్తాయి. ఎందుకంటే పరమేశ్వరుడు ఇచ్చిన వరము ఈ రోజు శూన్యమైపోయింది. పరమేశ్వరుడు వరం ఇచ్చిన తర్వాత ఎలా చనిపోయాడు అతను అని చెప్పి రాక్షసులందరూ కూడా పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి న్యాయాన్ని అడుగుతారు. అప్పుడు దేవతలు అందరూ ప్రశ్నించేస్తారు. అప్పుడు మహావిష్ణువుకి అతనికి కోపం వచ్చి యుద్ధమే జరుగుతుంది. దానికి కారణం ఏంటి అంటే అపాత్ర దానము, అపాత్ర వచనము, అపాత్రులకి అటువంటి వరాలు ఇవ్వడము అని అర్థం. అదే విధానంగా అప్పుడు సాక్షాత్ అపాత్రులకి వరాన్ని ఇవ్వడం వలన విధ్వంసం ఎలా జరిగి దాని ఒక ప్రతిఫలాన్ని శివుడు ఎలా స్వీకరించాడో అదే విధానంగా ఇక్కడ కూడా మనం ఎవరైనా అపాత్రులకి ఏదైనా ధనము ఇటువంటివి దానం చేసినప్పుడు అది సదుపయోగం కాకుండా దురుపయోగమయ్యి అతను చేసే పాపంలో ఇతను కూడా భాగి అవుతాడు. దాని నుంచి నేను దయచేసి మీకు కరుణ ఉంటే ఇంటికి తీసుకెళ్లి సోఫా పైన కూర్చోబెట్టి బంగారు కంచెల్లోనే భోజనం పెట్టి పంపించండి, పర్లేదు. కానీ డబ్బులు ఇచ్చి మాత్రం వాళ్ళ జీవితం చెడగొట్టకండి, దానికి మీరు కారణమవుతారు. గుర్తుంచుకోండి. ఎవరికైనా డబ్బు ఇచ్చే వాళ్ళు ఉంటే
వాళ్ళు దాన్ని స్వీకరించి వాళ్ళు నిజస్వరూపం కష్టపడ్డాన్ని మానేస్తూ ఉంటారు. తమ్ముడు అనో, అన్న అనో, మన మిత్రుడనో, లేదో మన కింద పనిచేసేవాడనో కష్టం ఉన్నప్పుడంతా వాడికి డబ్బులు ఇస్తూ ఉంటాము అనుకోండి, ఇంకా జీవితంలో వాళ్ళు కష్టపడ్డం మానేస్తాడు. ఎలాగో మా అన్న ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు, మా గురువు గారు ఉన్నారు, నాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పి అతని జీవితాన్ని అతనే నిర్లక్ష్యం చేసుకుంటారు. ఎప్పుడైతే అన్న తమ్ముళ్ళు లేదో గురువు గారులు అనుకోకుండా ఏదో ప్రకృతి ప్రళయం వచ్చి వాళ్ళ అంత్యం అయిపోయింది అనుకోండి, ఆ జీవితాన్ని మీరే వాళ్ళ జీవితాన్ని చెడగొట్టినట్టు ఆ కర్మఫలం మీకు అందుతుంది. అందుకే సపాత్ర దానం అన్నారు. అపాత్రులకి ఏ కారణానికి కూడా, అంటే అయోగ్యులకి అనగా అర్హత లేని వారికి మీరు ఏ దానం చేసినా అది పాపం. కానీ ఎవరికి అన్నదానం చేసినా దానివల్ల పుణ్యఫలమే వస్తుంది. అందుకే అది పరమదానమైంది. అతని వెనుక జన్మలో ఎంతో పాపం చేసి ఈ జన్మలో అన్న నీళ్లు ఆహారం లేకుండా ఉండేంత కర్మ ఉన్నా అతనికి అన్నదానం చేసినా కూడా దానివల్ల మీకు ఎటువంటి పాపము రాదు. వస్తే ఒక పూట ఉపవాసం ఉండొచ్చు మీరు, అంతేగాని పాపం రాదు, పుణ్యమే వస్తుంది. అదే వెనుక జన్మలో పాపాల వల్ల ఈ జన్మలో అతనికి డబ్బు అనేది లేకుండా పరమ దారిద్రాన్ని అనుభవిస్తూ ఉంటే అతన్ని తీసుకెళ్లి మీరు కాస్త డబ్బు సహాయం చేశారు అనుకోండి, చూడండి ఆ కర్మ అతను వెళ్ళి అనుచిత పనులు చేస్తాడు, మళ్ళీ ఆ పాపం మీ దగ్గరికే వస్తుంది. చూసారా? అందుకే అన్నదానం పరమదానం అన్నారు, కానీ వేరే దానాన్ని కాదు. అందువల్ల దయచేసి అన్నదానాలు చెయ్యండి. ఏదైనా పుట్టినరోజు వచ్చినప్పుడు, ఏదైనా శుభకార్యాలు వచ్చినప్పుడు, లేదు అంటే ఎప్పుడైనా సరే అన్నదానం శ్రేష్ఠ దానం. దానికి మించిన దానం మరొకటి ఉండదు. వాటిని ఆచరిస్తూ ఉండండి. ఎంతో మంది మన భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతా అన్ని చోట్ల రోజుకి ఒక్క పూట భోజనం తిని పడుకునేవారు ఇంకా ఉన్నారు. నా దగ్గరకు ఒకరు వచ్చారు. వాళ్ళు ఇంట్లో 3 పిల్లలు, అమ్మ నాన్న, ఒక 1/2 ఎకరం పొలం ఉంటుంది అంతే. వ్యవసాయం చేసుకోవాలి. అది వరి, అది ఎంత పండుతుందో ఆ ధాన్యాన్ని ఇక గవర్నమెంట్ నుంచి 5 కేజీలు 10 కేజీలు ఏం జరుగుతుందో అది తెచ్చుకొని పొద్దున్నే ఒకసారి, రాత్రి ఒకసారి, 2 సార్లు ఏంటో వాళ్ళ ఇంట్లో భోజనం తినేది. గురుగారు మా ఇంట్లో పండుగ వచ్చినా అదే భోజనమే, ఏమున్నా అంతే, మాకు వేరే ఇంకేం వ్యత్యాసం తెలీదు. ఎవరైనా పెళ్లికి ఇలాంటి వాటికి పిలిస్తే అక్కడ కడుపు నుంచి భోజనం తినేసి వస్తాను గురుగారు, కానీ వెళ్ళడానికి కూడా బాధ గురుగారు, ఎందుకంటే వేసుకోవడానికి మంచి బట్టలు ఉన్నావు, అక్కడ వెళ్తే ఒక సైడ్ లో కూర్చోబెడతారు, ఏదో తలంచుకొని తినేసి వస్తాం గురుగారు అనగానే నా కళ్ళలో నీళ్లు ఏడ్చేసా నేను ఆ రోజు. తర్వాత 3 రోజులు నాకు భోజనం తినాలని అనిపించలేదు. ఎందుకంటే ఏదో తెలియని ఎంత బాధల్లో జనాలు ఉన్నారు. కానీ తల పొగరు ఎక్కువయ్యి, ఇంట్లో అహంకారం ఎక్కువైపోయి అన్నాన్ని పొద్దున్నే తీసుకెళ్లి మనం ఏం చేస్తున్నాము, డస్ట్బిన్ లో పడేస్తున్నారు. గుర్తుంచుకోండి, అన్నము ఎంత పవిత్రమో, అన్నం కోసమే ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగినాయి. దయచేసి ఆహారాన్ని గౌరవించండి, వృధా వ్యర్థం చెయ్యకండి, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి. ఈ రోజు అన్నానికి గౌరవించండి. ఇంట్లో ఉదయాన్నే లేస్తేనే భగవంతుడికి మీరు ఏం వండింటారో అది లేచిన వెంటనే స్నానం చేసి వండి దాన్ని తీసుకెళ్లి భగవంతుని దగ్గర పెట్టి నైవేద్యం చేసి తదుపరి ఇంట్లో ఉన్న వాళ్ళు భోజనం చేయండి. అది మహాప్రసాదంగా మారుతుంది. అదే మన సనాతన ధర్మము, అదే మన సంప్రదాయం కూడా. దయచేసి దీన్ని పాటించండి. మన ఇళ్లలో ఎప్పుడు కూడా దుర్భిక్ష అనేది రాదు. ఏ దాంట్లోనూ మీకు కొరత రాదు. ఏ ఇంట్లో అయితే భగవంతునికి ఉదయం నైవేద్యం లేదు, ఆ ఇంట్లో 1000 కోట్లు వచ్చినా వేస్టే. ఇది మన ధర్మం. దాని నుంచి దయచేసి ధర్మాన్ని గౌరవించేవారు మీ ధర్మాని కోసం మీరు ఇతరులకి భోజనం పెట్టకపోయినా భగవంతుడికి 1 టీ స్పూన్ అంత నైవేద్యం పెట్టండి. అదే మహాదానం అవుతుంది. భగవంతునికి అన్నదానం చేసిన పుణ్యఫలం. దానికన్నా సపాత్రులు ఎవరున్నారు చెప్పండి? భగవంతుడికి భోజనం పెట్టామంటే ఇంకెంత పుణ్యం వస్తుంది చూడండి. దయచేసి భగవంతుని డైలీ అంత భోజనం పెట్టండి. ఆ పుణ్యఫలంతో మీ పాపాలు కాస్త తగ్గించుకొని జీవితంలో అభివృద్ధి చెందండి అనేదే ఈరోజు మంచి మాట, నా విన్నపం. పుబ్బా నక్షత్రం, అశ్విని మకా మూలా నక్షత్రం వారికి సంపత్తారా విశేషం. ఈరోజు ఎంత కష్టపడితే అంత లాభం. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కొనుగోలు చేయండి, లాభం పొందండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతార. ఈ రోజు ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త వహించండి. కృతిక ఉత్తరాషాఢం వారికి ఈ రోజు పరమమిత్రతార విశేషమైన రోజు. ఈ రోజు
మీ ఫేవర్ డే, దాని నుంచి అనుకూలమైన పనుల్ని ప్రయత్నించండి, అవి జరుగుతాయి. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార. ఈ రోజు శత్రువులు కూడా మిత్రులు అవుతారు అని ఏదైనా మీటింగ్స్ ఇటువంటివి ఏదైనా ఉంటే వెళ్ళి పాల్గొనండి, అది సక్సెస్ అవుతాయి. మృగశిర, చిత్త, ధనిష్ట, నైదవ తార. ఈ రోజు అంత శుభం కాదు. ఈ రోజు మీకు అన్ని విరుద్ధ చర్యలు జరుగుతూ ఉంటాయి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి ఈ రోజు సాధక తార. కష్టపడితే కాస్త స్లోగా సాయంత్రం లోపల అన్ని శుభం జరుగుతాయి. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మిమ్మల్ని కాపాడుతాయి, మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపద వీరికి ప్రత్యరితార. కొంచెం కోపం ఉంటుంది, ఏది తట్టుకోలేరు, దానివల్ల శత్రువులు ఎక్కువ ఉత్పత్తి అవుతారు, జాగ్రత్త వహించండి. ఇక పుష్య, అనురాధ, ఉత్తర, భాద్రపద వీరికి క్షేమతార. ఈ రోజు అత్యంత లాభదాయకం, క్షేమం. ఎక్కడైనా వెళ్ళాలి, యాత్రలు చేయాలి, దేవాలయాలకు వెళ్ళాలన్నా ప్రయత్నించండి, మరి ఎవరైనా కలవాలంటే కలవండి, మీ కళ సక్సెస్ అవుతుంది. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ఈ రోజు విపత్తారా. కాస్త జాగ్రత్త వహిస్తే మంచిది. ప్రయాణాలు మీకు అంత మంచిది కాదు. మరియు ఏ నిర్ణయాలు తీసుకున్నా భవిష్యత్తులో ఆపదలు వస్తాయి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. రేపు శనివారం, రేపు వెంకటేశ్వర స్వామికి విశేషంగా పూజించండి. రేపు ఉదయాన్నే విప్ప నూనెతో 2 దీపాలు వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణ చేసుకుని పెరుగన్నం దేవుడికి నైవేద్యం పెట్టండి. ఇలా రేపు మీరు దీన్ని ఆచరించండి. ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల ఏదైనా వ్యాపారంలో, పనుల్లో నష్టం అనుభవిస్తూ ఉంటే అది ఫుల్ స్టాప్ అవుతుంది. రోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. మనము ఇల్లు కట్టినప్పుడు భూమిలో నవరత్నాలు, పంచలోహాలు ఇవన్నీ కొన్ని వేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇంట్లో డివైనిటీ, కాస్మిక్ ఎనర్జీ అధికంగా ఉత్పత్తి అయి ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోవాలి, ప్రకృతిలో ఉన్న దైవ శక్తిని ఆకర్షించాలి. అదే విధానంగా దేవాలయాల్లో కూడా ప్రతిష్ఠించేటప్పుడు నవరత్నాలు ఇవన్నీ పెడతారు. ఎందుకంటే ప్రకృతిలో ఉన్న చైతన్య శక్తి, అంటే గృహమే దేవాలయంగా మారాలని. ఇప్పుడు మీరు ఎవరిదో ఇల్లు కొనుక్కున్నారు, వాళ్ళు దాని కింద ఏం పెట్టారో తెలియదు, కానీ కాస్మిక్ ఎనర్జీని ఆ ఇంట్లో అట్రాక్ట్ అవడానికి ఏం ఎనర్జీ ఉంది మన ఇంట్లో? ఏమి లేదు. అందుకే ప్రతి అపార్ట్మెంట్ ఇళ్లల్లో శ్రీవాస్తు యంత్రం ఉంటే ఇల్లే ఒక దేవాలయంగా కాస్మిక్ ఎనర్జీగా మారుతుంది. ఎప్పుడైతే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ సృష్టి అధికంగా అవుతుందో అప్పుడు మనకు అన్నిటిలో కూడా ప్రశాంతత, కుటుంబంలో మంచిది ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు ఇల్లే దేవాలయం అవుతుంది. లేదు అంటే ఆ ఇంట్లోకి వస్తేనే ఏదేదో ఆలోచనలు, చెడు ఆలోచనలు, నిద్ర రాకపోవడం, ఇటువంటివి నెగిటివ్ ఎక్కువ క్రియేట్ అవుతాయి. ఏ ఇంట్లో అయితే దైవ బలం, కాస్మిక్ ఎనర్జీ అధికంగా ఉంటుందో ఇంటి బయట ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇంటి లోపలికి రాదు. ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఇంటి లోపలికి ఆకర్షించదు. అటువంటి పాజిటివ్ ఎనర్జీ కోసం శ్రీవాస్తు యంత్రం పెట్టండి. ఈ రోజు శ్రీఫలం కానీ లేదో వెలక్కాయ కానీ ఈ రెంట్లో ఏదైనా ఒక కాయ తెచ్చుకొని దానిపైన సగం కట్ చేసి దాంట్లో బొచ్చు కొంచెమే తీయాలి, మిగతాది అంతే ఉండాలి. అలా కొంచెం తీసేసి దాని లోపలికి నెయ్యి పోసి, మన ఇంట్లో దీపాలు వెలిగించే ఒత్తులు ఉంటాయి చూడండి, ఈ ఒత్తులని ఈ కొబ్బరి పుల్ల లేదా చీపురు పుల్లలు కొత్తవి తీసుకొని ఆ ఒత్తిని పెట్టి లైట్ గా దారం చుట్టి దాని లోపల పెడితే ఆ ఒత్తి ఇలా చక్కగా నిల్చుకుంటుంది. అప్పుడు దాన్ని దీపం వెలిగించి వాటితో లక్ష్మీదేవికి, గుర్తుంచుకోండి, లక్ష్మీనారాయణ లక్ష్మీదేవికి పూజించాలి. అలా ఈ రోజు ఎవరింట్లో అయితే ఈ ఒక దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళకి జీవితంలో దారిద్రం అంతా దూరమై లక్ష్మీ గణాలు ఆకర్షిస్తాయి. అప్పుడు కుబేరుడు కూడా ఆకర్షిస్తారు. అప్పుడు మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లభిస్తుంది. ఈ రోజు మాఘమాసం అద్వితీయమైన ద్వితీయ రోజు. వెలిగించండి. పరిపూర్ణమైన లక్ష్మి అనుగ్రహంతో మీ కష్టాలు తొలగించుకోండి.